దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. మన నోటికి సత్క్రియకి సంబంధం ఉండాలి. అందుకే మనం చెప్పా, మన ఆడియోకి మన వీడియోకి సంబంధం ఉండాలి. మన ఆడియోకి వీడియోకి సంబంధం లేకపోతే నీకెక్కడో దేవుని యొక్క క్రియలు లోటు ఉన్నాయి, నీలో దేవుని పనుల్లో నీకు ఎక్కడో చోట లోటు ఉన్నాయి. దీన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రోమాలో పౌలు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. సత్క్రియలు చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా మహిమయు ఘనతయు సమాధానము, దేవునికి పక్షపాతము లేదు. సత్క్రియల గురించి యేసుక్రీస్తు చెప్పాడు, పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, మత్తయి చెప్పాడు, మత్తయి 25లో చెప్పాడు, యోహాన్ చెప్పాడు 14వ అధ్యాయంలో, అలాగే గలతీయులు 3లో చెప్పాడు, రోమా 13లో చెప్పాడు, అలాగే జేమ్స్లో కూడా 2వ అధ్యాయంలో చెప్పాడు, 4వ అధ్యాయంలో చెప్పాడు. అంటే న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా దేవుని విశ్వాసంలోకి వచ్చినటువంటి వాళ్ళు సత్క్రియలు చేయాలి. సో గత వారం నేను సత్క్రియల గురించి మాట్లాడి నేను ప్రిపేర్ అయ్యి సమయం వచ్చిన తర్వాత నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ గురించి వచ్చినటువంటి ఆ యొక్క ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వ్యక్తికి నేను బోధించాలి అనే మనసు వచ్చి నేను బోధించడం జరిగింది. మళ్ళీ గంట సమయం తీసుకున్నాను తనకి. నీవు క్రియలు చేయి, మంచి క్రియలు చేయి, విమర్శన ఆపే, నీ తోటి సేవకులు విమర్శించడం మానే అనేటువంటి బోధన. ఎందుకంటే నేను దేవునికి లెక్కప్ చెప్పాలి రేపటి దినాన్ని. ఆ వ్యక్తిలో సత్క్రియల దగ్గర లోపం కనపడుతున్నప్పుడు నువ్వు బోధించావా అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు మనల్ని తీర్పులో ప్రశ్నిస్తాడు అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనము, ఒక దైవజనుడు చెప్తాడు, ఎప్పుడైతే నువ్వు సత్క్రియలు చేయొచ్చు, ఇతరులని సత్క్రియల్ని ప్రోత్సహిస్తావో, యు ఆర్ యాంకర్డ్ ఇన్ ది జీసస్ క్రైస్ట్ అంటాడు. అంటే నువ్వు యేసుక్రీస్తులో లంగర వేయబడిన లాంటి వాడవు అంటాడు. సత్క్రియలు చేయడం అంటే క్రీస్తులో లంగర వేయడం, అంటే పడవలు, షిప్పులు, దోణులు ఏదో చోట లంగర వేయాలి, అంటే స్థిరపరచబడాలి, ఆగాలి అనేటువంటిది వస్తే నువ్వు సత్క్రియలు చేస్తూ ఉన్నావంటే యేసుక్రీస్తులో నువ్వు లంగర్, యాంకర్డ్ ఇన్ క్రైస్ట్. అలాగే నువ్వు సత్క్రియలు చేస్తూ ఉన్నావంటే నీవెవరో అనేటువంటిది గ్రహించుకున్నది కాదు, నీ దేవుడు ఎవరు అని నువ్వు తెలుసుకున్నది అని చెప్తాడు ఇంకో దైవజనుడు. నువ్వెవరో కొనుట కంటే నీ దేవుడు ఎవరో అనేటువంటిది నీవు గ్రహించావు. అలాగే నీలో సిలువ మరణపు విలువను, అంటే స్వయాన్ని దేవుడే తన కుమారుణ్ణి త్యాగం చేసి భూలోకానికి పంపి నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మీద మరణించి నిన్ను రక్షించుకున్నటువంటి ఈ గొప్ప క్రియ దేవుడు స్వయాన్ని చేసిన క్రియ ఏదైనా ఉంది అంటే, అత్యంత ఘనమైన క్రియ ఏదైనా ఉందంటే తన కుమారుణ్ణి లోకానికి పంపడం, నీ కొరకు నా కొరకు సిలువ మీద ఆయన మరణించడం. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళమై ప్రతినిత్యము కూడా ఈ సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త అందించే బాధ్యతలో ఈ సంఘం కూడా పాలిభాగస్తులు అయి ఉండాలి. ఈ సంఘం కూడా, నేను అందుకే మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించేది ఏంటంటే, దేవునికి ఇచ్చట్లో ఇతర సేవకులకు సహాయం చేసే సంఘంగా దేవుడు ఈ సంఘాన్ని దీవించాలి. దీవించడం బట్టి మనము కొంతమంది సేవకులకు మనం సహాయం చేస్తూ ఉన్నాం. ఇంకొక లోతైన సబ్జెక్ట్ ఇంకోటి ఏంటంటే, దేవునికి ఇచ్చుట సత్క్రియ, దేవునికి సంతోషంగా ఇచ్చుట సత్క్రియ. దేవునికి ఇచ్చుట ద్వారా సర్వలోకానికి ఈ సువార్తీకరణ చేరాలి అంటే అది కూడా సత్క్రియే.
ఈ సత్క్రియలను మనం ఆలోచన చేసినప్పుడు ఏంటి ఈ సత్క్రియలు అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు సత్క్రియ ఎప్పుడు చేయాలి, సత్క్రియ ఎవరు చేయాలి, సత్క్రియ ఎప్పుడు చేయాలంటే నువ్వు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించాలి. సత్క్రియ ఎవరు చేయాలి? ఎవరైతే బాప్టిజం తీసుకుని నేను క్రీస్తు వాడను అనేటువంటి ఆ యొక్క సత్క్రియ, బ్యాప్టిజం ఈజ్ ఆల్సో ఏ సత్క్రియ. బాప్తిజం అనేటువంటిది కూడా సత్క్రియ. ఇది మనం ఆలోచన చేసి క్రీస్తులో ముందుకి కొనసాగడం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ఎవరైనా నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకునే ఎడల వాని భక్తి అర్థమే. అదే మన స్వనీతి గురించి మాట్లాడుకున్నాం. మన భక్తి వీళ్ళందరికన్నా నేను మంచోడు, నా పక్కోడు కన్నా నేనే మంచోడు, నా ముందోడు కన్నా నేనే మంచోడిని అనేటువంటి సత్క్రియ వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. దీన్ని ఇంక వివరించక్కర్లా. మనం దేవుని కొరకు ఏదో ఒక చిన్న క్రియ ప్రతిదినము, వీలైతే వీక్లీ వన్స్, వీలైతే మంత్లీ ట్వైస్, ఏదో ఒక సత్క్రియ ఎవరికి చేయాలో కూడా యేసు సహోదరుడు అయినటువంటి ఆ యొక్క యాకోబు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదే వ్యక్తి మనం కొంచెం 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 4వ అధ్యాయంలో ముఖ్యంగా ఆ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసింది విమర్శించొద్దు అనేటువంటిది, విమర్శకు దూరంగా ఉండవలసింది అనేటువంటిది మనం నేర్చుకుని మనము దేవుని వైపు చూస్తూ మన సత్క్రియలని అభివృద్ధి చేసుకుంటూ నెక్స్ట్ వీక్ కూడా వీలైనట్లయితే ఇచ్చుట అనే సత్క్రియను గురించి కూడా వాక్యం మనకి ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటిది కూడా తెలియజేస్తుంది. ఈ సమయం దేవుడు దీవించును కాక.